కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలియజేస్తాం. సమస్త మంగళాన్ని మనోవంతి మనస్సంకల్ప సిద్ధిరస్తు. అయిపోయిందా? ఒక సైకో ఆలోచన అంటే 450 సంవత్సరాల పవిత్రమైన పేరున్న లడ్డూకి కనుక మనం అలా చేస్తే అతను సైకో ఆలోచన ఏంటంటే భక్తుల మనోభావాలు దెబ్బతినాలంటే ఆయన ఏదైతే బలవంతపు మార్పిడి చేశారో అలా కాకుండా దీన్ని కనుక అపవిత్రం చేస్తే అతనికి ఒక దాంట్లో ఒక సైకో తగ్గుతా అనమాట. అంటే అతని మైండ్ ఏంటంటే ఎలాగైనా హిందూ మనోభావాలు దెబ్బతినాలి, హిందువులు అనేది చెప్పుకోవడానికి కూడా వాళ్ళు రేపు తిరుగుబడి చేయాలనే ఉద్దేశంతోనే మెయిన్ లడ్డు టార్గెట్ చేశారు. ఆ లడ్డు టార్గెట్ చేసినట్టు ఆయన సక్సెస్ అయ్యారు. కానీ ఈరోజు చిట్టు పూర్తిగా క్లీన్ చిట్ ఇచ్చింది. అంటే ఇది ఓన్లీ ట్రయల్స్ మాత్రమే, ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పింది. కాబట్టి అలానే వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, నిజంగా మీకు బుర్ర ఉన్నట్టయితే ఒకసారి చిట్ రిపోర్ట్ చదువుకోండి. అలానే 24 జూలైలో ఇచ్చిన NDDA రిపోర్ట్ చదువుకోండి. దాన్ని బట్టి మీరు మాట్లాడండి. ప్రశ్నలు వచ్చి ఆడుకున్నారు ఇలాంటివన్నీ మాట్లాడారు కదా, ఒకసారి చిట్ రిపోర్ట్ కనుక చూసినట్టయితే మీ అందరికీ అర్థమవుతా ఉంటుంది. దాంట్లో మిల్క్ బేస్డ్ ఫ్యాట్ అనేది లేదు, పామాయిల్ కలిపారు, అలాగే సింథటిక్ ఫ్యాట్, సింథటిక్ ఘీ అనేది కలిపారని చెప్పారు. అలానే ఈస్టర్స్ ఇవన్నీ కూడా NDDA రిపోర్ట్ లో 20 జూలై 2024 కూడా NDDA రిపోర్ట్ ఏం చెప్పిందంటే దాంట్లో చేప, ఫిష్ ఆయిల్, అలాగే పంది కొవ్వు ఈ రెండు కూడా కలిపి ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా అపవిత్రం జరిగిందని చెప్పి ఆ రోజు చెప్పాము. ఈ రోజు చిట్ ఇచ్చిన కూడా రిపోర్ట్ కూడా అదే. కానీ దాన్ని వక్రీకరించి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళా కూటమి ప్రభుత్వం మీద ఒక కుట్రపూరితమైన పథకం రూపొందించడానికి మాత్రం చెప్పొచ్చు. కానీ శ్రీవారితో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా నాశనం అవుతారని చెప్పని ఆల్రెడీ 11కు పడిపోయి తెలిసింది. కానీ ఇంకా కూడా కూటమి ప్రభుత్వం మీద ఇలాంటి ఆరోపణలు చేస్తే మాత్రం ఖచ్చితంగా భగవంతుడు వదలడు. అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం తీసుకున్నారో ఆ సనాతన ధర్మం తీసుకోవడం తప్ప అని చెప్పని ప్రశ్నిస్తా ఉన్నాం. ఆయన సనాతన ధర్మం తీసుకుంటే అపరాధ దీక్ష చేపడితే దాన్ని కూడా తప్పుపట్టి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలాంటి హేళన చేస్తారు. పుణ్యక్షేత్రం ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు ఏ సినిమా తీసినా ఆ సినిమా రీళ్లు తీసుకొచ్చి శ్రీవారి పాదాల చెంత పెట్టి తరువాత సినిమాని రిలీజ్ చేసేవారు ఆనవాయితీగా. అదేవిధంగా అక్కడ తిరుపతిలో ఏ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏదైతే హైదరాబాద్లో జరిగినా మొట్టమొదటి సభ తిరుపతి శ్రీవారి పాదాల చెంత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభ, బహిరంగ సభ జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉన్నా అంటే స్వామివారి పట్ల అంచెలంచెల విశ్వాసంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలకు అద్దం పట్టే విధంగా ఆనాడు నందమూరి తారక రామారావు గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కొనసాగింది. భక్తుల యొక్క మనోభావాలకు అద్దం పట్టే విధంగా అక్కడ పరిపాలన కొనసాగడమే కాకుండా ఆడ అన్నదాన కార్యక్రమం ప్రవేశపెట్టా, ఏ కార్యక్రమం ప్రవేశపెట్టినా కూడా స్వామివారి ప్రతిష్ట భక్తుల యొక్క మనోభావాలను గౌరవించే విధంగా ఆడ ప్రతిష్టాత్మకంగా కూడా స్వామివారి ప్రతిష్ట. అందరికీ నమస్కారం. తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని సుప్రీంకోర్టు సిట్ దర్యాప్తు సంస్థ ఇచ్చిన దరిమిల మనం గత ప్రభుత్వంలో 2019, 24, 5 సంవత్సరాల్లో అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చాం. ఈ తిరుపతి శ్రీవారి లడ్డూలో మరి కల్తీ జరిగింది. ఎందుకంటే అక్కడ పాలు కొనలేదు, వెన్న కొనలేదు, నెయ్యి మాత్రం సరఫరా అవుతూ ఉంది. మరి అక్కడ చూస్తే ఈ రోజున సిట్ దర్యాప్తు సంస్థ ఏం చెప్పిందంటే ఈ రోజున మరి జంతు కొవ్వులు మరి పామాయిల్ లాంటి వాటిని కలిపి కెమికల్స్తో ఈ నెయ్యిని తయారు చేసింది అని. ఇది ఎంత ఘోరం, ఎంత పాపం.
ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలని ఎంత దెబ్బతీస్తుందో మరి మనం ఈ రోజు కాదు, గతంలో మనకి స్వాతంత్రం రాక మునుపు కూడా బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఆ రోజున సిపాయిల్ని 1800 మన తోటాల్ని నోటితో కొరికి వాడటం మొదలయ్యేది. ఆ రోజున వాళ్ళని చాలా హీన భావంతో ఆ తూటా మొదల్లో కొవ్వు రాయాలి, దానికోసం ఆవు కొవ్వుని అదేవిధంగా పంది కొవ్వుని ఉపయోగించి, అంటే మనకి హిందువులు ఉంటారు, మైనారిటీలు ఉంటారు, మన దగ్గర మనం అన్ని మతాల్ని గౌరవిస్తాం. వీళ్ళని వాళ్ళని ఇద్దరిని కూడా న్యూనతాభావం కలిగే విధంగా ఆ రోజున బ్రిటిష్ వాళ్ళు చేస్తే వాళ్ళు మరి ఉవ్వెత్తున, మనకి స్వాతంత్రం రాలా, మన దేశం కాదు అయినా కూడా ఆ రోజున ఉవ్వెత్తున ఎగిసిపడి పెద్ద ఉద్యమాన్ని చేసి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. అది మొదటి స్వాతంత్ర సమరం అని చెప్పి దాన్ని మనం పిలుస్తాం. ఈ రోజున మనకి స్వాతంత్రం ఉంది, ఎంతో మంది మనం భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తుల ద్వారా ఒక జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక సామాన్యుడు, అతనికి ఒక ఆధ్యాత్మికతమైన మరి గౌరవం ప్రాపర్టీలో వాళ్ళు ఏ విధంగా రాసుకున్నారో దొంగ దగ్గర అక్రమ సంపాదన దొంగతనంతో శ్రీవారి ఉండిని డ్యూటీ చేసిన వ్యక్తి దగ్గర లాలూచీ పడి వాళ్ళ ప్రాపర్టీలంతా ఏదో తూతూ మంత్రంగా స్వామివారి పేరుతో కొన్ని ప్రాపర్టీలు చేసి మొత్తం కూడా లోక్ అదాలత్లో పెట్టి మిగతా అంతా కూడా ఏ విధంగా దోచేశారో దానిపైన కూడా సిట్ విచారణ కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా బంగారుకు సంబంధించి కూడా స్వామివారి గోవిందరాజ స్వామి టెంపుల్కి సంబంధించి పూత పూసే దీంట్లో కూడా బంగారుకు సంబంధించి కూడా దోపిడీ జరిగిందనేది దానిపైన కూడా విచారణ ఆదేశించున్నారు. ఈ విధంగా స్వామివారితో పెట్టుకుని ఎవరు కూడా గతంలో 7 కొండలు ఎందుకని వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పారు, 2 కొండలు చాలవా అని చెప్పారు. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా ఆయన ఇదైనాడో దుర్మరణం పాలయ్యారు మనం చూసాం. ఇలాంటి ఘటనలు కరెక్ట్ కాదు. వెంటనే కూడా శ్రీవారి భక్తులకు జగన్మోహన్ రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి గారిని కరుణాకర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాను. 5 సంవత్సరాల్లో చాలా సందర్భాల్లో చాలా మంది కొనుక్కోవడం జరిగింది. ఏంటి ఈ లడ్డు వాసన రావట్లేదని, లేదా కమ్మగా ఉండట్లేదని, ఎక్కువ సమయం నిలవ ఉండట్లేదని చెప్పి అనుకునేవారు. కానీ ఇంత ఘోరానికి జంతు కళేబరాల నూనె తీసుకొచ్చి కలిపి లడ్డు ప్రసాదాలు చేసి తత్వంతో ముందుకు వెళ్ళారని చెప్తే ప్రతి ఒక్కరు కూడా గుండెలు చాలా పొడుగుతాం. చాలా చాలా దురదృష్టకరం. అంతేకాదు అన్న ప్రసాదంలో కూడా చూసినా ఆ రోజు ఎంతోమంది దీంట్లో వీడియోలో పెట్టేవాడు ఈ అన్నం చూడండి శుద్ధంగా అయిపోయినాడు. అదేవిధంగా పరిశుభ్రత లేని విధానం, అక్కడ భక్తులకి ఎంతో ప్రేమతో వచ్చిన వారికి భోజనం పెడదామనే ఆలోచన అక్కడ ఎవరికి లేకపోవడం, ఇవన్నీ కూడా చాలా దురదృష్టకరం. ఈరోజు సుప్రీంకోర్టు నిర్దేశించబడిన సిట్టు ద్వారా ఉన్న నిజాలన్నీ కూడా బయటకు వచ్చాయి. దీనికి ఆ దేవుడు ఎవరిని కూడా వదిలే పరిస్థితి ఉండదని చెప్పి భావిస్తూ ఆ యొక్క భగవంతుడికి జరిగిన ఈ భక్తుల మనోభావాలకు జరిగిన ఈ ద్రోహాన్ని ఇవాళ ప్రక్షాళన చేయడానికి గుడిని శుద్ధి చేయటం, అదేవిధంగా ఊరేగా ప్రజలను అవగాహన పరచడం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి దేవాలయాల మీద మన దుర్గ గుడిలో వెండి సింహాల్ని దొంగిలించడం జరిగింది. ఒక్క యాక్షన్ తీసుకోలేదు ఆ రోజున ప్రభుత్వం. మరి కాబట్టి మత విశ్వాసాలు లేని ఈ రోజున మనది సెక్యులర్ సమాజం కాబట్టి మనం అందరినీ కూడా గౌరవిస్తాం. హిందువుల్ని, మరి ముస్లింల్ని, క్రిస్టియన్ని అందరినీ మనం గౌరవిస్తాం. అతనికి దేని మీద కూడా గౌరవం లేదు, మత విశ్వాసం లేదు, సమాజం మీద గౌరవం లేదు. అలాంటి వ్యక్తితో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది ప్రజలు ఆలోచించాలి. దానికోసమే ఈ రోజున మేము దేవాలయాల శుద్ధీకరణ కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. మహాకూటమి, అదేవిధంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, ఈ రోజున జనసేన, బీజేపీ అందరినీ కలుపుకుని ఈ కార్యక్రమాన్ని చేశాం. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఆ రోజున వాళ్లే స్వాతంత్రం లేకపోయినా ప్రాణాలొడ్డి యుద్ధం చేస్తే మనం మన ధార్మికతను రక్షించుకోవడానికి, అది ఒక మతం కాదు, ఒక కులం కాదు, అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ముందుకు వెళ్ళాలి ఈ సమాజంలో అనే మన సెక్యులర్ కంట్రీని కాపాడుకోవాలంటే
ఇలాంటి వాళ్ళని తరిమి తరిమి కొట్టాలి. వాళ్ళు క్షమాపణ చెప్పేదాకా మనం వదలకూడదు. మీరంతా కూడా మరి అందరితో కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై జన్మభూమి. పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు, తిరుపతి గుడి మీద అవగాహన ఉన్న వ్యక్తి ఇప్పుడు ఒక కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. వారు తిరుపతి గురించి చెప్పండి. అందరికీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అదేవిధంగా పార్లమెంట్ అధ్యక్షురాలు, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ఇచ్చేసిన ఎన్డీఏ కూటమి జనసేన, బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా ఈ సందర్భంగా కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు మీరందరూ చూశారు, రాష్ట్ర వ్యాప్తంగా గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో హిందూ దేవాలయాల పట్ల ఏ విధానం జరిగింది, ఏ విధానాలు అవలంబించారనేది స్పష్టంగా కూడా ప్రతి ఒక్కటి తెలుసు. గతంలో కూడా నేను వెంకటగిరి సభలో చంద్రబాబు నాయుడు గారు మేమందరూ కూడా సభ అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు ఆ సభలో చెప్పాను, ఎన్నికల ముందే, అంటే సుమారు 2.5 సంవత్సరాల క్రితమే ఏదైతే స్వామివారి శ్రీ వెంకటేశ్వర స్వామి దీనికి సంబంధించి ప్రధానమైన ఏదైతే తలుపులు తెరుస్తారో యాదవులు మొదటి దర్శన భాగ్యం ఎవరికైతే ఉందో వాళ్ళ బంధువుగా నేను ఈరోజు రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ కూడా చైర్మన్గా పనిచేయడం జరిగింది. అంతకుముందు కూడా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ తిరుపతి చైర్మన్గా వ్యవహరించడం, గత 5.5 సంవత్సరాల కాలంగా కూడా తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతా ఉన్నాను. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నందమూరి తారక రామారావు అభిమానిగా పార్టీలో ఇలాంటి వరకు కొనసాగుతూ ఉండడం జరిగింది. ఈరోజు తిరుమలలో జరిగిన ఏ రకమైన గౌరవం లేకుండా కేవలం అవినీతి, అక్రమం, అదేవిధంగా డబ్బు సంపాదన, దానికోసం ఇవాళ దేనికి వెరవకుండా తిరుపతి వెంకటేశ్వర స్వామిని మరి ఈ రోజున హిందువులు ఎంతో బ్రహ్మాండంగా కొలుచుకునే ఆ స్వామి దగ్గరని కూడా దాన్ని ఒక ఆదాయ వనరుగా చేసుకుంది. ఈ కొవ్వుని మరి ఏ రకమైన నిజంగా అక్కడ వెజిటేరియన్స్ ఇవాళ ఎంతోమంది శాకాహారులు ఉన్నారు, వాళ్ళ మనోభావాలను దెబ్బతీశారు, హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. మరి ఈ రకంగా ఆ రోజున బ్రిటిష్ వాళ్ళ మీద వాళ్ళు పోరాడారు. మనందరం కూడా ఇవాళ మనకు స్వాతంత్రం ఉంది, ఎంతగా పోరాడాలి అనేది ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మరి మన కూటమి ప్రభుత్వం ఈ సిట్ ద్వారా ఈ రోజున ఏదైతే నిరూపణ అయ్యిందో, ఈ నిరూపణ అయిన దానికి వాళ్ళు వచ్చి క్షమాపణ చెప్తారా, దేవుడికి క్షమాపణ చెప్తారా, ప్రజలకి క్షమాపణ చెప్తారా? ఈ రోజున ఎంతో మంది శాకాహారులు, బ్రాహ్మలు, మరి ఆధ్యాత్మికంగా హిందువులు వీళ్ళందరూ కూడా ఆ 5 సంవత్సరాల కాలంలో హిందూ దేవాలయాల మీద ఎలా దాడి జరిగింది మనం చూసాం. రామతీర్థంలో రాముడు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మరి అదేవిధంగా అంతర్వేదిలో అక్కడ మరి దీన్ని ధ్వంసం చేశారు. ఈ రకంగా ఏం జరిగిందో మీరు చూశారు. ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు నియమించిన సిట్ నివేదిక చూస్తే ఏదైతే హిందువుల మనోభావాలు ఈరోజు కొన్ని 20 కోట్ల పైన లడ్డూల్ని వాళ్ళు 5 సంవత్సరాలు తయారు చేస్తే దాంట్లో ఏ విధంగా నెయ్యి కల్తీ చేసి నెయ్యి ఏదైతే జంతు కళేబరాలకు సంబంధించిన దీని నుంచి తీసిందంటామా, లేకపోతే ఏదైతే కెమికల్స్ ద్వారా ఉత్పత్తి చేసిన దీన్ని అంటామా, ఆ విధంగా కూడా వాళ్ళు స్వామివారి ప్రసాదాల్లో కల్తీ చేసి ఎంత దుర్మార్గమైన ఈరోజు ప్రజలందరూ కూడా హిందువులందరూ కూడా ఈరోజు మీరు చూసి లక్షలాది యాత్రికులు తిరుపతికి వస్తూ ఉంటారు. కానీ వారి మనోభావాలతో చెలగాటమాడిన డైరెక్ట్గా కూడా వాళ్ళ సొంత బంధువుల్ని ఎవరైనా ఏదైనా ట్రస్ట్కి పెట్టుకున్నా ఇంకో దానికి పెట్టుకున్నా అందరికీ ఒక్కొక్క అవకాశాలు ఇస్తాం. చాలా ట్రస్ట్ చైర్మన్లు మనం చూస్తూ ఉంటాం, అన్ని కులాలకి అన్ని వర్గాలకి ఇస్తూ ఉంటాం. కానీ సాక్షాత్తు 5 సంవత్సరాలు ఏదైతే సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ వాళ్ళిద్దరు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి బంధువుల్ని 5 సంవత్సరాలు అక్కడ చైర్మన్గా కొనసాగించారంటే ఇది అందరూ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి కాకుండా డైరెక్ట్ ఈ ముడుపులు జగన్మోహన్ రెడ్డికి అందాయి అనేది వాస్తవమని కూడా ఈరోజు తెలియజేస్తూ, ఇదే కాకుండా నెయ్యి కల్తీలో ఇంత దారుణానికి పవిత్రమైన లడ్డు మనం కొండ నుంచి లడ్డు తెచ్చుకుంటే ఏ ప్రాంతంలో పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ వచ్చిన వ్యక్తి చుట్టుపక్కల అందరికి కూడా ప్రసాదాన్ని ఇస్తూ ఉంటారు. లడ్డు అంటే అంత పవిత్రంగా చూసే లడ్డులో ఇంత భారీ ఎత్తున ఇంత ఇదిగా కల్తీ చేసే ధైర్యం ఎలా వచ్చింది మీకు అని కూడా ఈ సందర్భంగా కూడా ప్రశ్నిస్తూ, దీనికి ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క అవినీతిలో
జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ వెంటనే జగన్మోహన్ రెడ్డిని కూడా సుప్రీంకోర్టుని ఈరోజు పబ్లిక్గా కూడా ప్రజలందరూ భక్తులందరూ కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆయన పైన వెంటనే కస్టడీకి తీసుకొని విచారణ ఇంకా కూడా కోర్టు పరిధిలో సుప్రీంకోర్టు పరిధిలో విచారణ జరపాలని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే కాకుండా మీ అందరికీ తెలుసు బరకామణి కేసు